చింతకాయలని 1 ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫ్రెష్గా ఉన్న చింతకాయలను తీసుకున్నాను. ఈ చింతకాయలని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ డే మొత్తం ఈ చింతకాయలని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చింతకాయలకి అర్ధపావు ఉప్పును తీసుకోవాలి. అంటే పావు కిలోలో సగం తీసుకున్నాను. కిలో చింతకాయలు తీసుకుంటే పావు కిలో ఉప్పు తీసుకోవాలి. కొన్ని చింతకాయలని రోట్లో వేసుకుంటూ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి పచ్చగా దంచుకోవాలి. ఇలా అన్ని చింతకాయలని దంచుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చింతకాయ పచ్చడిని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. 4-5 రోజులు ఈ చింతకాయ పచ్చడి ఊరిన తర్వాత చింతగింజలన్నీ తీసేయాలి. ఇలా చేసుకున్న చింతకాయ పచ్చడిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ చింతకాయ పచ్చడిని పప్పులో వేసుకోవచ్చు. అలాగే పల్లీలు వేసి చట్నీ కూడా చేసుకోవచ్చు. పండు మిరపకాయలు వేసి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. చింతకాయ పండు మిరపకాయల పచ్చడి పెట్టుకుంటే కిలో చింతకాయలకి కిలో పండు మిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి.